మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన 2 రాష్ట్రాలు నా కళ్ళతో సమానం అని చెప్పేసి అంటుంటే, మరో పక్కన వీళ్ళు కుట్రలకి తెరతీస్తున్నారు. కుట్రకి తెరతీయడమే కాకుండా ఒకరికొకరు ఏదైతే పొత్తులో వెళ్తూ నీచంగా నికృష్టంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఓ పక్కేమో అటు కేటీఆర్ ఖమ్మం దిశగా వెళ్తున్నప్పుడు ఏదో పర్యటన మొన్న ఈ మధ్య చూసినప్పుడు అక్కడ వైసీపీ జెండాలు ఎగురుతున్నాయి, వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వస్తేనేమో ఇటు బీఆర్ఎస్ జెండాలు కనిపిస్తున్నాయి. అంటే రెండు మేమే అంటే ఒకవేళ ఏపీలో ఏమన్నా బీఆర్ఎస్ ఏమన్నా పోటీ చేయబోతుందా, లేదంటే తెలంగాణలో ఏమన్నా వైసీపీ పోటీ చేయబోతుందా, అసలు ఎలా చూడాలి? ఒకటండి, నేను ఇక్కడ మాట్లాడుతున్నందుకు తప్పుగా అనుకోవద్దండి. వీళ్ళు మేము జెండలు జత కట్టడమే అని చెప్పి వీళ్ళు పాటలు రాసుకుంటారు కదా. వైసీపీ వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ స్ట్రైట్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, జనసేనతో పొత్తు పెట్టుకున్నాం, వీళ్ళు మా మిత్రులు, మేము కలిసి పోటీ చేస్తున్నామని కలిసి చేసాం. కలిసి ప్రజలందరి ముందు ప్రజలు ఆమోదించారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈరోజు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకో, నువ్వు పొత్తు పెట్టుకోలేవు, డైరెక్ట్గా వెనకాలుగా చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారో వాళ్ళ భాషకు వదిలేస్తున్నాం. అది అర్థాలు ప్రజలు తేల్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ ధైర్యంగా రాజకీయాల్లో పొత్తులు మేము తప్పు అని చెప్పం. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఆనాడు రావణాసుని చంపడానికి కూడా ఎంతోమంది కలిసి ఏకమై రావణాసుని చంపారు. అదేవిధంగా పొత్తు పెట్టుకున్నారు. ఇది పొత్తు తప్పు కాదు. భారత రాజకీయ ఈరోజు ఎన్డీఏ అధికారంలో ఉంది. వేరియస్ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై అనేక పార్టీలు కలిసి ఈరోజు దేశం కోసం పనిచేస్తూ ఉన్నాయి. ఒక సిద్ధాంతాల పరంగా సైద్ధాంతికంగా వాళ్ళ భావాలన్నీ కలిసి ఈ విధంగా కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ 2014 నుంచి నాకు రాజకీయాలు కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. 14లో ఇక్కడ ఎలక్షన్ ముందు జరిగింది, ఆంధ్రాలో తర్వాత జరిగింది. అప్పుడు కేసీఆర్ అంటాడు జగన్ గెలవాలి అక్కడ అనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. రికార్డ్ చేసుకో, ఓడిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అప్పుడు ఇక్కడ 2014లో వీళ్ళే ముఖ్యమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు రాష్ట్రం పైన ఏ విధంగా వివక్ష చూపించారు చూసాం. ఆ రోజు ఉమ్మడి రాజధానిగా ఉంది, అప్పుడు ఏ విధంగా వివక్ష చూసాం. తర్వాత 19కి ముందు జగన్ గెలవడం కోసం వీళ్ళు ఇక్కడ అధికారంలో ఉండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఏ విధంగా మాట్లాడారో చూసాం. ఆ తర్వాత 2023లో వీళ్ళు ఇక్కడ ఓడిపోయినా కానీ మళ్ళీ జగన్ అక్కడ గెలుస్తాడు అని చెప్పి వీళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి జగన్ కోసం పనిచేస్తున్నారు. కానీ మేమిద్దరం పొత్తు పెట్టుకున్నామని కానీ డైరెక్ట్గా చెప్పుకోలేరు, ఎక్కడ చెప్పుకోలేరు. మీరు చూడండి, అంటే డైరెక్ట్గా ఫైనాన్షియల్గా ఇంకా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. అంటే మీడియా హౌసెస్ అన్ని కూడా వాళ్ళు సమాజంలో ఏమంటారో చూడండి. ఇప్పుడు ధర్మబద్ధంగా ముందర పొత్తు పెట్టుకొని ప్రజల ముందు చెప్పి ప్రజలకి ముందు మ్యాండేట్ ఇచ్చి ఈ విధంగా చేస్తూ ఉంటే వీళ్ళు ఏమంటా ఉన్నారు, వేరే భాషలతో ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు వైసీపీ వాళ్ళని సూటిగా అడగదలుచుకున్నాం, మీకు దమ్ముందా బీఆర్ఎస్తో మేము పొత్తు, ఇక్కడ బీఆర్ఎస్ మేము వైసీపీతో కలిసి పనిచేస్తాము, ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేయదు, మేమే వాళ్ళ పార్టీ ప్రతినిధులు అని చెప్పుకునే దమ్ము మీకుందా? ఇక్కడ జెండాలు ఎత్తుకోవడం అంటే ఇప్పుడు ఒకటి ఆత్మాభిమానం అనేది ఉంటుంది. వీళ్ళు జనసేన వాళ్ళని కిండల్ చేస్తారండి. ఏమనంటే ఏదో సమ్ వర్డ్ యూస్ చేసి. ఈరోజు వైసీపీ వాళ్ళని ఏమనాలి, బీఆర్ఎస్ వాళ్ళని ఏమనాలి? వాళ్ళు వేరే జెండాలు మోస్తున్నారు కదా. ఇప్పుడు ఖమ్మంలో వాళ్ళన్నా సరే పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీకి జెండాలు మోస్తున్నారంటే అవును కలిసి కూటంగా ఉన్నాం కాబట్టి అది వేరు. కానీ అసలు రాష్ట్రాలు వేరు, పార్టీలు వేరు, వీళ్ళ జెండాలు వాళ్ళు మోస్తున్నప్పుడు వాళ్ళని ఏమనాలనేదే ఇప్పుడు మెయిన్. అది ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడామనుకోండి అది కాంట్రవర్సీ అవుతుంది. దాన్ని ప్రజలు మాట్లాడితే క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని వాళ్ళకు వదులుతున్నాం. వాళ్ళ ప్రజల్లో కూడా తెలియాలి కదా, చర్చకి రావాలంటే ఇక్కడ డిస్కషన్ చేయాలి. అది మనం ఎందుకు ప్రజలు నిర్ణయిస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొకటి తెలుగుదేశం పార్టీ ఏంటంటే అండి ఎప్పుడైనా కావచ్చు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, గోదావరి నది పైన తెలంగాణలో ప్రాజెక్టులు కావచ్చు, ఇటు కృష్ణా పైన ప్రాజెక్టులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కట్టింది. ఈరోజు జూరాల ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు కూడా ఏ లీడర్ అయినా తెలంగాణ లీడర్ ఎత్తుకోండి, పేర్లు చెప్పి కొన్ని చెప్తారు. జూరాల, నెట్టింపాడు, కల్వకుర్తి, భీమా లిఫ్టు, ఇవన్నీ పేర్లు చెప్తూ ఉంటారు. ఎస్ఎల్బీసీ ఈ పదాలు వాడతారు. ఆ పైన అయితే శ్రీరామ్ సాగర్ ఆయకట్టును ఆ రోజు ఇంక్రీజ్ చేయడం కావచ్చు, పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఆనాడు ఎన్టీ రామారావు గారు చేశారు. ఆ తర్వాత భీమా ఆ గుప్తా ప్రాజెక్టు, ఆ తర్వాత అక్కడే ఆలీసాగర్ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఇప్పుడు నేను చెప్పినటువంటి తెలంగాణ ప్రాజెక్ట్స్, ఈ తెలంగాణ ప్రాజెక్ట్స్లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు కట్టింది. ఈ రోజుకి కూడా అదే పేర్ల మీదే
తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే తెలుగుదేశం పార్టీకి ఏ ప్రాంతమైనా, అది తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తుంది. ఇరిగేషన్ అయినా కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టార్ అయినా కావచ్చు, హెల్త్ సెక్టార్ అయినా కావచ్చు, మనం ఇక్కడ తీసుకుంటే నిమ్స్ కావచ్చు, గాంధీ కావచ్చు, ఇలాంటి వేరే సెక్టర్స్. ఈ విధంగా ఇరిగేషన్కి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇంకుడు గుంతల కాడ నుంచి మొదలు పెడితే చెక్ డ్యాముల కాడ నుంచి, రిజర్వాయర్ల కాడ నుంచి, బ్రాంచ్ కెనాల్స్ కాడ నుంచి, అదేవిధంగా మనం మేజర్ ప్రాజెక్ట్స్ వరకు తెలుగుదేశం పార్టీ మార్క్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా చేసింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటూ ఉన్నారు, ఈరోజు తెలంగాణలో మీరు ఎందుకంటే గోదావరిలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, కావాల్సిన నీళ్లు గోదావరిలో ఉన్నాయి. ఆ గోదావరి నీళ్ళని మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టుకుంటారో కట్టుకోండి, స్టోర్ చేసుకోండి, మిగిలినటివి ఆంధ్ర వాడుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక గోదావరి నుంచి 3000 టీఎంసీల పైన వేస్ట్ అవుతుంది. గోదావరి కృష్ణ రెండు కలిపి దాదాపుగా లాస్ట్ ఇయర్ అయితే 6000 పైగా 6200 టీఎంసీల దాకా సముద్రంలో కలిసిపోయాయి. ఆ వృధాగా నీరు సముద్రంలో ఎందుకు కలిసిపోవడం? అదే 6000 టీఎంసీలను మనం ప్రధానంగా మన ప్రాంతంలో నీళ్ళు లేని దగ్గర మన ప్రాజెక్టులు కట్టుకొని వాడుకోగలిగితే మనం బంగారాన్ని పండించవచ్చు, మనం పరిశ్రమలకు ఇవ్వచ్చు వాటర్. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు పురోగతి కనిపిస్తుంది అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఒక విజన్గా మాట్లాడారు. ఇంకొకటి ఏమన్నారు, రేపు భవిష్యత్తులో ఇక్కడ మనం కట్టబోయే ప్రాజెక్ట్స్ వల్ల మనం ప్రాపర్ వాటర్ స్టోరేజ్ చేయగలిగితే అటు తెలంగాణకు కూడా వాటర్ ఇవ్వగలుగుతాము అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా వాటర్ ఇవ్వగలిగితే ఇప్పుడు కలిసిమెలిసి పని చేసుకుంటే అందరూ బాగుపడతారు. ఎందుకంటే మనందరం అన్నదమ్ములు అంటాం, మనం మాట్లాడేది ఒక భాష. ప్రాంతాలు వేరైనా కానీ, ఆ రోజు రాష్ట్ర విభజన అప్పుడు కూడా ఏమన్నాం, ప్రాంతాలుగా విడిపోయినా కానీ మళ్ళీ మనందరం కలిసి ఉండాలి, అభివృద్ధులు అన్నిట్లో కలిసి పని చేయాలంటారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక పైకైనా వెళ్ళండి, అది ఆంధ్రాలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ వేదిక పైన తెలుగు జాతి నెంబర్ 1 ఉండాలి, 2047కంతా తెలుగు జాతి కోసం మేము పనిచేస్తాం, తెలుగు జాతి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు విదేశాలకు ఆయన ఏ పర్యటనలకు వెళ్దాం రండి, హైదరాబాద్ని ఆయన ఎంత ప్రమోట్ చేస్తారండి. ఈ రోజుకి కూడా ఎక్కడికైనా వెళ్ళినా హైదరాబాద్ ఈరోజు అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందాలి అని నేను కోరుకుంటూ ఉన్నానని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తారు. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఏంటంటే మనం బాగుండాలి, మనంతా తెలుగు జాతి, మనందరం కలిసిమెలిసి ఉండాలి అన్ని ప్రాంతాలు అని చెప్పి ఉద్దేశం. ఇక్కడ వైసీపీ బీఆర్ఎస్ పార్టీ, ఒకప్పుడు టీఆర్ఎస్, వీళ్ళకేంటంటే ఒక సామెత ఉంది, గుణం లేని పాలకుడు కులం గొడుగు ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతారనేది. ఆ కోట్ వీళ్ళు ఇద్దరికి సరిపోతుంది. 2014లో సమైక్యాంధ్ర ముసుగులో జగన్మోహన్ రెడ్డి కావాలని ఆంధ్ర ఓటర్లు రెచ్చగొడితే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ వాదంతో వీళ్ళు రెచ్చగొట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చి చీల్చుకొని రావాలని వీళ్ళిద్దరిది ఏంటంటే ఒకే టార్గెట్, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాస్తులు సంపాదించుకోవాలి. ప్రజలకి ఎట్టయినా బాగున్నాయి, వీళ్ళు అక్రమాస్తులు పెరగాలి. ఒకప్పుడు సాక్షాత్ ఈరోజు కేసీఆర్ గారిని మేము చెప్పడం కాదు ప్రత్యేకంగాని, వాళ్ళ కుమార్తె మొన్న నిలబడి శాసన మండలిలో మాట్లాడుతూ ఏమని చెప్పారో చూసాం. తెలంగాణ సమాజం మొత్తం చూసి ఏ విధంగా అవినీతి చేశారో, ఏ విధంగా తప్పు చేశారో. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అవినీతి చేశాడో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అవినీతి చేశాడు, తర్వాత మొన్న ఏ విధంగా అది చేశాడు అనేది మొత్తం తెలుసు. వీళ్ళకేంటంటే కుటుంబ బంధాలు బాంధవ్యాల కన్నా ఎక్కువగా అధికారం అడ్డ పెట్టుకొని ఆస్తులు సంపాదించుకోవడం వీళ్ళ ప్రథమ ధ్యేయం, ఈ రెండు పార్టీల ధ్యేయం. ఈ రెండు పార్టీలు ఈ విధంగా చేస్తూ ఈ రెండు ప్రాంతాలని అంటే తెలుగు రాష్ట్రాలని నాశనం చేస్తున్నాయి. అది ఇక్కడ ప్రజలు గ్రహించాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో దాంట్లో మాట్లాడుతూ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఆయన ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మేము ఎన్డీఏలో ఉండొచ్చు, కానీ ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలకు అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఆయన అన్నాడు, కొంతమంది ఇక్కడ రాజకీయ నాయకులు ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఇది ఇది కేసులు ఇవన్నీ కోర్టుల్లోకి వెళ్తే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మన ఇంట్లో విషయాన్ని తీసుకొని మనం కోర్టులో వేసుకుంటే, ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఇష్యూలు వస్తే కోర్టులో వేసుకుంటే ఎలా ఉంటుంది, 10 మంది చూసి నవ్వుతారు. ఆ విధంగా కాదు, కూర్చొని చర్చించుకున్నాం అని ఎంతో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు, చర్చించుకున్నాం. ఎందుకంటే మనం ఉమ్మడిగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్, ఇప్పుడు నేను చెప్పిన కల్వకుర్తి కావచ్చు, భీమా లిఫ్ట్ కావచ్చు, ఎస్ఎల్బి ఇవన్నీ సాగర్ జలాశయం ఈ ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించబడ్డాటివి. వీటిని మనం కలిసి డిస్కస్ చేసుకున్నాం. ఇవి కలిసి డిస్కస్ చేసుకుంటే ఏమవుతుంది, హుందాతనంగా మనం చర్చించుకున్నాం, ఈ ప్రాంతాలు చేసుకున్నాం. ఆ పక్క గోదావరి కృష్ణ రెండు మనకున్న తెలుగు రాష్ట్రాలకున్న అసెట్, దీన్ని ఉపయోగించుకోగలిగితే ఆ పక్క ఆదిలాబాద్ కాడ నుంచి తెలంగాణలో మొదలు పెడితే ఈ పక్క ఖమ్మం వరకు, ఈ పక్క మహబూబ్ నగర్ కాడ నుంచి మొదలు పెడితే ఆ పక్క కరీంనగర్ వరకు మనం నీళ్లు వాడుకోగలుగుతాం. అదేవిధంగా ఆ పక్క శ్రీకాకుళం కాడ నుంచి మొదలు పెడితే ఈ పక్క నెల్లూరు వరకు, ఈ పక్క చిత్తూరు నుంచి ఆ పక్క కర్నూలు వరకు, ఈ విధంగా మనం బోర్డర్ వరకు నీళ్ళు అందించుకోగలుగుతాం. ఈ విధంగా నీళ్ళు అందించుకోగలిగితే మనం అగ్రికల్చర్లో ఫస్ట్ ఉంటాం. మనం ఈరోజు ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి ఒక విజన్తో వస్తూ ఉన్నారు. ఒక 3 టైప్స్గా డివైడ్ చేసి ప్యూర్ అని చెప్పి ఈ విధంగా అప్రిషియేట్. మాకు అక్కడ ఏంటంటే ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక జోనల్ వైడ్లో
3 ఎకనామిక్ రీజన్స్ కాబట్టి ఒక 4 జోనల్స్ కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి పనిచేస్తాం. ఇక్కడ వీళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు పనిచేస్తారు, ఇక్కడ మేము తగ్గట్టు పనిచేస్తాం. ఇక్కడ అన్ని పరిశ్రమలు, అనేక పరిశ్రమలు రావడం వల్ల, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వడం వల్ల మన దగ్గర నీళ్లు మన ప్రాజెక్టులో ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా కట్టుకోండి ప్రాజెక్ట్స్, ఎవరు వద్దంటున్నారు? ఈరోజు గతంలో ఉన్న పాలకులు తెలంగాణలో అదేదో సత్యమూర్తి గారు గతంలో అనేక ఛానల్లో కూడా చెప్పారు ఏంటంటే ఒక దగ్గర కట్టాల్సింది ఇంకొక దగ్గర కట్టబోయి కూల్చేశారు అని చెప్పి. ఆ విధంగా ఆ రోజు ఆలోచన చేయకుండా నిజంగా ఆ రోజు మీ కమిషన్ల గురించి కాకుండా ఈ ప్రాంత ప్రజల ఆలోచనల గురించి చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ ఇంకా బాగా కట్టగలిగి ఉంటే ఉపయోగించుకోండొచ్చు కదా. మీరేంటంటే దాన్ని కూలేశ్వరం చేసేసి కూలిపోయే విధంగా చేశారు. అది మీ చేతగానితనం. అది ప్రాజెక్ట్ కట్టుకుంటుంటే ఇక్కడ ఆంధ్ర పాలకులు ఏ రోజు అడ్డు చెప్పలేదు, చెప్పరు కూడా. ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని కట్టుకుంటారు కట్టుకోండి, వాటర్ స్టోరేజ్ చేయండి. మనం స్టోరేజ్ క్యాపబిలిటీ ఎక్కడెక్కడ ఉందో చూడండి ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పిన 2 పార్టీల్లో ఇరిగేషన్ అంటే తెలియదు సగం మందికి. డెల్టా ఏంటి, గ్రావిటీ ఏంటి, క్యూసెక్ ఏంటి, టీఎంసీ ఏంటి వీళ్ళకి తెలియదు. వీళ్ళకి రిజర్వాయర్లకి, లిఫ్ట్ ఇరిగేషన్లకి, బ్రాంచ్ కెనాల్స్కి వీటికి డిఫరెన్స్ తెలియదు. తెలియకుండా ఏదో వాళ్ళ నోట్లు స్క్రిప్ట్లు ఇచ్చేస్తారని చెప్పి వచ్చి మీడియాల ముందు ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళకి ఇరిగేషన్ పైన నాలెడ్జ్ నిల్లు, జీరో. Please subscribe to Leo News for more videos.